మీనరాశి వారికి సోమవారం రోజు పంచమంలో గురువు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం స్పష్టంగా మీకు ఇబ్బందిని కలిగించే విధంగా ఉంది. అనుకోకుండా స్త్రీలతో అపార్థాలు, మనస్పర్ధలు, చిన్న చిన్న అవమానాలు, కలహాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం చేసుకోండి. కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.